ఇక ఎన్డీఎస్ఏ గురించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, మీరు రిపేర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే కుంగిపోకముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు, దాన్ని కూడా మీరు పట్టించుకోలే. దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం కూడా వచ్చేది కాదు అధ్యక్ష. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ via its letter dated 22/10/2023 has constituted a committee to examine the reasons for sinking of the piers of Medigada barrage. The NDSA committee inspected Medigada barrage on 24/10/2023 and communicated the report to Government of Telangana on 1/11/2023. Annexure 19 lo var mention chesaru adhyaksh. Even after the receipt of this report, the then government has not acted upon the recommendations of the member, a panel expert, and the then engineer and chief general dated 14/4/2022 to take up the repairs to all the 3 barrages Kaleshwaram project were ignored. Idantha em cheptundi adhyaksha, veer adhikaramlo ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచనలు తీసుకోలేదు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అరే 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. సో మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం, ప్రజల తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే కమిషన్ రిపోర్ట్, అట్లాగే కమిషన్ రిపోర్టు సంబంధించి అధ్యక్ష చాలా అంశాలు కమిషన్ రిపోర్టు సంబంధించి సభకి రాష్ట్రానికి కూడా తెలియాలి. ఎందుకంటే మనం కమిషన్ రిపోర్ట్ Adhyaksha, however, the execution stage in the meeting on 9/1/2017, chaired by T. Harish Rao, Honorable Minister Irrigation, the decision was taken that led to replacement of the originally proposed diaphragm walls, jet type sheet piles with secant pile cut-offs, Annexure 22. అంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ డిజైన్స్ అన్ని సార్ టెక్నికల్ కమిటీ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఏదో డిజైన్స్ చేసేవాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మార్చేసి వెంటనే హరీష్ రావు గారు వారే ఇంజనీర్ అయినట్టుగా ఇవన్నీ మార్చడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం అంతా ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఈరోజు ముంచుకొచ్చిందంటే ఏమైనా చిన్న విషయం? రాష్ట్రానికి సంబంధించిన 1,27,000 కోట్లు, 1,27,000 కోట్లు అధ్యక్ష, ఒక చిన్న అంశం కాదు ఇది. ఇటువంటి నిర్ణయాలన్నీ అట్లాగే అధ్యక్ష